నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క వ్యక్తిత్వ వికాస కార్యక్రమంలో భాగంగా లోకం తీరు గురించి తెలుసుకుందాం. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ప్రేమ్ నగర్ సినిమాలో ఒక పాట ఉంటుంది. నేను పుట్టాను, ఈ లోకం పుట్టింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది, నాకింకా లోకంతో పని ఏముంది అంటాడు. కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే మన సమస్యలను చూసి ఈ ప్రపంచం అంటే ఈ సమాజం కొంత వరకు మాత్రమే సహకరిస్తుంది. కొంతమంది ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ ఎగతాళి చేసేవాళ్ళని, మనల్ని విమర్శించే వాళ్ళని మనం ఎప్పుడు పట్టించుకోవద్దు. మనలాగే జీవించాలి, సాధించాలి, ఆనందించాలి. దీనికి సంబంధించి కొన్ని చిన్న కథలు చెప్తాను. ఒకటి, ఒక వ్యక్తి ఒక పెయింటింగ్ కోర్స్ పూర్తి చేశాడు. అతని గురించి మాట్లాడదాం. ఆయన ఒక యువకుడు 3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు. దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి అనుకున్నాడు. 4 రోడ్లు కలిసే చోట దాన్ని ప్రదర్శించాడు. దాని కింద ఇలా ఒక నోటీస్ పెట్టాడు. నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది. ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు. ఎక్కడ లోపం ఉందో అక్కడ ఒక ఇంటు మార్కు పెట్టండి అని ఆ బోర్డులో రాశాడు. దాన్ని అక్కడి నుంచి తిరిగి సాయంత్రం వచ్చేసి చూశాడు. అతనికి ఏడుపు వచ్చింది. ఎందుకంటే దాని నిండా ఇంటులే ఉన్నాయి, ఖాళీ లేదు. ఏడుస్తూ తనకు నేర్పిన ఈ గురువు దగ్గరికి పట్టుకెళ్ళాడు. నేను పెయింటింగ్ వేయడానికి పనికిరానని నాకు తెలిసిపోయింది అంటూ బాధపడ్డాడు. అప్పుడు మాస్టర్ గారు ఆయన్ని ఓదార్చారు. మళ్ళీ అదే పెయింటింగ్ వేయమన్నారు. మళ్ళీ అలాంటి పెయింటింగే వేసుకొచ్చాడు ఆ అబ్బాయి. ఈసారి కూడా అక్కడే పెట్టమన్నారు గురువుగారు. దాని ఈసారి నోటీస్ ఇలా రాయించారు గురువుగారు. నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది. ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు. ఎక్కడ లోపం ఉందో అక్కడ కింద నేను పెట్టిన రంగులతో, బ్రష్లతో సరిచేయండి దాన్ని అని ఆ నోటీస్లో ఉంది. వారం రోజులైనా ఒక్కడు కూడా దానిలో లోపాలను సరిచేయలేదు. ఎందుకు ఇలా జరిగింది అంటే, ఎదుటివాడిని విమర్శించడం తేలిక, సరిచేయటం కష్టం. తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగరు అని ఒకటి ఉంది. ఎదుటివారు చేసే తప్పులు కనిపిస్తాయి తప్ప ప్రతి వాడికి తమ తప్పులు తెలియదు. అందుకే ఆత్మవిమర్శ చేసుకోవాలి అలాంటి వాళ్ళంతా కూడా. ఓకే, ఇది ఒక. ఇంకొకటి, ఈ సొసైటీలో ఉన్న ఒక పద్ధతి ప్రకారంగా ఒక కేసు ఉంది. తమిళనాడులో కోర్టుకు ఒక కేసు వచ్చింది. అందులో సారాంశం ఏమిటంటే, నేరం చేసిన ఒక ముద్దాయిని పోలీసులు ఇంట్రాగేషన్లో కొట్టారు అని ఆ కేసు వచ్చింది. వెంటనే జడ్జి గారు పోలీసుల మీద చాలా సీరియస్ అయింది. ఒక ముద్దాయిని మీరు ఎలా కొడతారు అని అడిగితే పోలీసులు సింపుల్గా, అలా చేస్తేనే కానీ నేరస్తులు నిజం చెప్పరు మేడం అని బదులిచ్చారు. అది విన్న ఆవిడ, జడ్జి గారు వెంటనే నేరస్తుడిని కొట్టడానికి వీలు లేదు అని ఆర్డర్ పాస్ చేశారు. కొన్ని రోజులయ్యాక అదే జడ్జి గారి ఇంట్లో ఎవరో బంగారు గొలుసు దొంగిలించారు. పోలీసుల్ని వెతకమని చెప్పింది ఆవిడ. చిన్న ప్రాంతం అవడం వల్ల ఆ కేసుకి ఆమె జడ్జిగా ఉంది. 2 వారాలైనా 3 వారాలైనా పోలీసులు అనుమానితుడి నుంచి నిజం రాబట్టలేకపోయారు. జడ్జి గారి దగ్గరికి కేసు వచ్చింది. మళ్ళీ ఆమె వాళ్ళని గట్టిగా నిలదీసి అడిగింది, ఎందుకు నిజం చెప్పించలేకపోయారు అని. వాళ్ళు సింపుల్గా అన్నారు, మీరే కదా నిందితుడిని కొట్టొద్దు అన్నారు, అందుకే మేము కొట్టలేదు, అతను బతిమాలుతున్నాం, అడుగుతున్నాం, కానీ చెప్పట్లేదు అని చెప్పారు పోలీసులు. అప్పుడు ఆ జడ్జికి ఒళ్ళు మండి, వాడిని చితకబాదంటే నిజం ఎందుకు రాదో చూద్దాం అని చెప్పింది. ఆ తర్వాత పోలీసులు 2 రోజుల్లోనే ఆ చైన్ రికవరీ చేశారు. అది ఆమెదో తెలియదు కానీ చైన్ మాత్రం బంగారందే. అంటే ఎవరికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ విధంగా ఇచ్చినప్పుడే ఆ రోగాలు కుదురుతాయి అన్నమాట. సో దొంగకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ దొంగకి ఇవ్వాలి, పేషెంట్కి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ పేషెంట్కి ఇవ్వాలి. అది లోకం తీరంటే అదే. దొంగని బతిమాలిన అలాగే చేస్తే కొన్ని నిజాలు బయటకు రావు. ఇంకొక ఇంట్రెస్టింగ్ కథ చెప్తాను. ఒక రాజభవనం యొక్క ప్రధాన ద్వారం తెరుచుకున్నప్పుడు ఎవరు ఏ వస్తువును తాకినా ఆ వస్తువును పొందుతారు అని ఒక నగర రాజు ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన విన్న పౌరులంతా కూడా
రాత్రి నగర ద్వారం వద్ద కూర్చుని ఉదయం కోసం వేచి ఉన్నారు. కొంతమంది బంగారాన్ని ముట్టుకుంటాను అనుకున్నారు. కొంతమంది విలువైన ఆభరణాలు ముట్టుకుంటాను అనుకున్నారు. కొంతమందికి గుర్రాలంటే ఇష్టం, ఏనుగులంటే ఇష్టం, వాళ్ళు వాటిని ముట్టుకుందామని అనుకున్నారు. కొంతమంది ఆవులను ముట్టుకుందాం అనుకున్నారు. ఇలా ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క కోరిక అనుసారంగా ఏదో దేన్ని తాకాలా డిసైడ్ చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. అంతలో ఆ రాజభవన ద్వారం తెరుచుకుంది. అందరూ లోపలికి పరుగులు తీశారు. ప్రతి వాళ్ళు తమకిష్టమైన వస్తువుని తాకాలని తొందరపడుతూ పరుగులెడుతున్నారు ఆ వస్తువులు ఉన్న వైపుకి. నాకంటే ముందు మరొకరు తమకిష్టమైన వస్తువును ముట్టుకుంటారేమో అని ఎవరికి వాళ్ళ భయంతో పరుగులు పెడుతున్నారు. రాజుగారు తన సింహాసనం మీద కూర్చుని అందరిని చూస్తూ ఆ సందడికి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, నవ్వుకుంటూ. కొందరు ఒక వస్తువుని, మరొక వస్తువుని తాకారు. ఆ సమయంలో ఆ గుంపులోంచి ఒక చిన్న అమ్మాయి రాజు వైపు వస్తూ ఉంది. ఆ అమ్మాయిని చూడగానే రాజుగారు ఆలోచనలో పడ్డాడు. ఈ అమ్మాయి చాలా చిన్నదే, ఏదో అడగటానికి వస్తుందేమో నన్ను అనుకున్నాడు. ఆ అమ్మాయి మెల్లగా రాజుగారి దగ్గరకు వచ్చి రాజుగారిని తాకింది తన చిన్న చేతులతో. ఆ అమ్మాయి రాజుని తాకడంతో రాజుగారికి సంబంధించినవన్నీ ఆ అమ్మాయిది అయిపోయింది. రాజు ఆ వ్యక్తులకి అవకాశం ఇచ్చినట్టే దేవుడు కూడా మనకి ప్రతిరోజు అవకాశం ఇస్తాడు. కానీ మనం ప్రతిరోజు తప్పులు చేస్తాం. భగవంతుడిని తాకడం లేదా పొందడం కాకుండా భగవంతుడు సృష్టించిన ప్రాపంచిక వస్తువులను మనం కోరుకుంటాం. నాకు అది కావాలి, ఇది కావాలని. కానీ భగవంతుడే సర్వం అని గ్రహించిన వాళ్ళు మాత్రమే భగవంతుడిని కోరుకుంటారు. కానీ చిన్న చిన్న అల్ప విషయాలకి ప్రాపంచిక వస్తువుల్ని మనం కోరుకుంటూ వాటిని పొందటానికి ప్రయత్నిస్తుంటాం. దేవుడే మనవాడైతే అతడు సృష్టించినంత మందే అవుతుంది కదా అని మనం అనుకోవాలి. అలా ఎప్పుడు అనుకోం. అలా అనుకుంటే మంచిది. దేవుడు కూడా తల్లి లాంటి వాడే. ఒక పిల్లవాడు తన తల్లిని విడిచిపెట్టి ఇతర బొమ్మలతో ఆడుకోవడం ప్రారంభించినప్పుడు తల్లి అతన్ని ఆ బొమ్మలతో ఆడుకోవడంలో నిమగ్నం చేస్తుంది. తను ఇతర పనులతో బిజీగా ఉంటుంది. అలాగే మనం దేవుణ్ణి మర్చిపోయి భగవంతుడు సృష్టించిన వస్తువులతో ఆడుకోవడం మొదలు పెడితే దేవుడు కూడా మన నుంచి దూరంగా వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కానీ కొంతమంది మేధావులు, గొప్పవాళ్ళు, జ్ఞానులు మాత్రం ఇటువంటి ప్రాపంచిక భ్రమల్లో చిక్కుకోకుండా పరమాత్మతో కలిసిపోతారు, దేవుళ్ళలో ఐక్యమవుతారు. ఇది సామాన్యుడికి, ఒక మేధావికి. మేధావి అంటే ఇక్కడ విజ్ఞాని, ఋషి, వాళ్ళకి ఉన్న తేడా. కాబట్టి మనం ఏ విధంగా మసులుకోవాలనేది ఈ కథ మనకు తెలియజేస్తుంది కదా. మరో చిన్న కథ చెప్పుకుని ముగిద్దాం. ఇది బాధ్యత గురించి అనమాట. ఒక బిజినెస్ క్లాస్ లో కూర్చున్న విమానంలో, ఖరీదైన బిజినెస్ క్లాస్ లో కూర్చున్న దగ్గరికి ఎయిర్ హోస్టెస్ విస్కీ తీసుకెళ్లి ఇచ్చింది. ఆయన వద్దు అన్నాడు. పోనీ వైన్ తీసుకుంటారా అని అడిగింది. వద్దు అన్నాడు. అతను చాలా పెద్ద పారిశ్రామికవేత్త అని ఆమెకు తెలుసు. కస్టమర్ని ఇంప్రెస్ చేద్దామని మరింత ఖరీదైన విస్కీ తీసుకున్నది. నేను తాగను, వద్దు అన్నాడు సుతారంగా తిరస్కరిస్తూ. ఇప్పుడు తాగరా, ఎందుకు అని అడిగింది. ఈ గ్లాస్ తీసుకెళ్లి మీ పైలట్కి ఇవ్వు, ఆయన తాగితే నేను తాగుతాను అన్నాడు. ఆవిడికి కోపం వచ్చింది. మా పైలట్ డ్యూటీలో ఉన్నారు, అందుకని తాగరు అంది. ఏ అంటే, అంతే, డ్యూటీలో ఉన్నప్పుడు తాగకూడదు కాబట్టి తాగరు ఆయన అంది. అదే ఎందుకు అని అడుగుతున్నాను అని అన్నాడు ఆయన. విమానం నడుపుతున్నప్పుడు ఎంతో మంది ప్రయాణికుల బాధ్యత ఆయన మీద ఉంటుంది కాబట్టి ఆయన ఈ సమయంలో తాగడు అని చెప్పింది ఆవిడ దృఢంగా. అప్పుడు ఈయన అన్నాడు, ఎగ్జాక్ట్లీ నా ఆన్సర్ కూడా అదే. నా కుటుంబ బాధ్యత, నా మీద ఆధారపడ్డ 25,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు కూడా నా మీద ఆధారపడింది. నేను 24 గంటలు డ్యూటీ చెయ్యాలి, అందుకే నేను తాగను అన్నాడు ఆ పారిశ్రామికవేత్త. బాగుంది కదా. ఇది ప్రతి వాళ్ళు కూడా తమ గురించి మాత్రమే కాక తమ మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యుల గురించి, ఇతరుల గురించి ఆలోచిస్తే ఎప్పుడు తప్పులు చేయరు, చెడ్డ పనులు చేయరు, నిర్లక్ష్యం వహించరు, ప్రమాదాలు కొని తెచ్చుకోరు. కాబట్టి ప్రతి పని చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి, దానిలో మంచిని మాత్రం ఎంచుకొని చేయాలి. అలాగే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఏమాత్రం ప్రమాదం జరిగి ఏదైనా జరిగితే వెనకాల ఉన్న కుటుంబ సభ్యులకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇది ఈ రోజుకి మనం తెలుసుకున్న వివిధ విషయాలు.
విన్నందుకు ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.